अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फसीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। पीसीसी के नुमाइंदे मिस्टर एम बालाकृष्णा ने डॉक्टर प्रीति नायक वाक़ये के ख़िलाफ़ आज कलेक्ट्रेट के रूबरू एहतजाज करते हुए ज़िले मेदक के BC SC ST अक़लियती के अलावा लंबाड़ा हुकूक़ जद्दोजहद समिति मेदक के ज़ेर एहतमाम कलेक्ट्रेट के सामने धरना प्रोग्राम में हिस्सा लिया। इस मौके पर मैडम बालाकृष्णा ने खिताब करते हुए इस बात का मुतालिबा किया कि डॉक्टर प्रीति के वाक़ये में HOD, प्रिंसिपल, CI और सुपरिटेंडेंट के ख़िलाफ़ फौरी तौर पर कत्ल का मुकदमा दर्ज किया जाए और जो इस वाक़ये का अहम तरीन मुलजिम है यानी सैफ, उसके ख़िलाफ़ भी कत्ल का मुकदमा दर्ज किया जाए और इसकी आला पैमाने पर तहक़ीक़ात भी कराई जाए। इस मौके पर मिस्टर मैडम बालाकृष्णा ने मज़ीद बात करते हुए कहा कि डॉक्टर प्रीति की मौत को लेकर एक सिटिंग जज के साथ उसकी इंक्वायरी करवाई जाए और उन्होंने मज़ीद कहा कि डॉक्टर प्रीति के अफराद ख़ानदान को 1 करोड़ रुपये और साथ ही साथ एक को सरकारी नौकरी देने का उन्होंने मुतालिबा किया है। इस धरना प्रोग्राम में मिस्टर एम बालाकृष्णा के साथ मुख्तलिफ अवामी अंजुमनों के कायदीन, तलबा और लंबाड़ी राइट्स के यूनियन के अहम कायदीन भी इस मौके पर शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत है। नाज़रीन, जैसा कि आप देख रहे हैं, हम ज़िले मेदक की तारीख़ में पहली मरतबा उर्दू ज़ुबान में आप तक ज़िले की अहम खबरें पहुँचा रहे हैं। लिहाजा हम आपसे गुजारिश करते हैं कि आप लोग भी ज़रूर हमारे चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें और साथ ही साथ बेल आइकन के बटन को भी दबा दें ताकि हमारी जानिब से जब कभी भी किसी भी किस्म की अपडेट दी जाए तो उसकी इत्तला आपको नोटिफिकेशन के ज़रिए सबसे पहले मिल सके। नाज़रीन, अगर आप लोग अपने कारोबार या किसी और किस्म के मुताल्लिक़ हमारे चैनल पर इश्तिहार देना चाहते हों या फिर एडवर्टाइजिंग करवाना चाहते हों तो हमारे सेल नंबर 9000214611 पर हमसे रब्त पैदा करें। आइए न्यूज़ के सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत है। గిరిజన బిడ్డ ప్రీతిబాయి మరణించి నెల రోజులు గడుస్తున్న ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు. మరి ఈ ప్రభుత్వానికి గిరిజనులు అంటే ఎందుకు ఇంత చిన్న చూపు? ఈ ప్రభుత్వానికి ఎస్సీలు అంటే ఎందుకు చిన్న చూపు? ఈ ప్రభుత్వానికి మైనారిటీలు అంటే ఎందుకు చిన్న చూపు? మరి మేము రాజ్యాధికారం మాకు రావద్దా? మేము పై స్థాయి ఉద్యోగాలు మేము సంపాదించొద్దా? మరి మేము కలెక్టర్లు, IASలు, IPSలు మేము కావద్దా? మేము డాక్టర్లు కావద్దా? మరి ఈ ఉద్దేశంతోనే నా ప్రభుత్వం ఇలాంటి కుట్రలు చేస్తుందని మేము మా గిరిజనుల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఏదైతే సంఘటన జరిగిందో ఆ ప్రదేశంలో అక్కడ ఉన్నటువంటి HODని, ప్రిన్సిపాల్ని, కాలేజీ సూపరింటెండెంట్ను ఫస్ట్ సస్పెండ్ చేసిన తర్వాతనే సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ చేసిన తర్వాతనే వాస్తవానికి మా గిరిజనులకు నిజమైన న్యాయం దొరుకుతుందని మేము లంబాడ హక్కుల పోరాట సమితి తరఫున తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గిరిజనుల తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఫస్ట్ చేయాల్సింది అక్కడున్న HODని, అక్కడున్న ప్రిన్సిపాల్ను, అక్కడున్న సూపరింటెండెంట్లను ఫస్ట్ సస్పెండ్ చేసిన తర్వాతనే మీరు న్యాయం ఏంటి, అన్యాయం ఏంటి అని చెప్పేసి విచారణ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే, హోంమంత్రి ఇప్పటికైనా స్పందించకపోతే మేము 18వ తారీఖు నాడు వరంగల్ MGM కాలేజ్ని ముట్టడించే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతుంది. అంతవరకు కూడా ప్రభుత్వం స్పందించకపోతే మేము రాష్ట్ర వ్యాప్తం మొత్తంగా ప్రగతి భవన్ని ముట్టడించే కార్యక్రమాన్ని ముందుకు తీసుకొస్తాము. SC ST BC మైనారిటీ ప్రజా సంఘాల తరఫున, అన్ని సంఘాల తరఫున మేము ఐక్యమత్యమై ఈ ప్రభుత్వం పైన పోరాటం చేయడానికి మేము సిద్ధమైతే ఉన్నాం. మీరు వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి ఆదుకోవాలా. 5 కోట్లు ఎక్స్ గ్రేషియా కల్పించి వాళ్ళ కుటుంబంలో ఒకరికి గ్రూప్ 1 ఉద్యోగాన్ని కల్పించాలి. వెంటనే అక్కడున్న HODని, ప్రిన్సిపాల్ని, సూపరింటెండెంట్ను సస్పెండ్ చేసి సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని చెప్పేసి మేము ఈరోజు మెదక్ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గిరిజన బిడ్డకో న్యాయమా? రెడ్డికో న్యాయమా? నిందితుడిని వెంటనే